హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. పొద్దున్నే ఫస్ట్ కిచెన్లోనే పని ఉంటుందండి. వన్ సైడ్ కిచెన్లో పని చేసుకుంటూ ఇంకొక సైడు వీడియో తీసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ ఏమీ తీయను. మార్నింగ్స్ టైంలో వారంలో ఒక 3 రోజులేమో మార్నింగ్స్ టైంలో ఇలా వీడియోస్ తీసుకొని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వంట చేసుకుంటూ వీడియోస్ షూట్ చేయాలనుకోండి, మార్నింగ్స్ చాలా హడావిడిగా ఉంటాను కదా, అసలు కుదరదు. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా వీడియోస్ ఏమీ తీయను అనమాట. వంట చేసిందే అప్పుడప్పుడు క్లిప్స్ అలా తీసుకుంటాను. ఇకపోతే వీడియోలోకి అయితే వద్దాము. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టెడీకి ధనుష్కి ఇద్దరికి కూడా క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వన్ సైడ్, ఇంకొక సైడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. ఈ వంట ఫినిష్ అయిపోయిన వెంటనే మళ్ళీ మా వారి కోసం అండ్ నా కోసం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటా అనమాట. ఎందుకంటే పిల్లల బాక్స్లోకి కాకరకాయ పులుసు, సాంబారు, రసము, తర్వాత పప్పు ఇలాంటివి బాగోవు కాబట్టి కర్రీస్ ప్రిపేర్ చేయకుండా వెరైటీ రైస్ చేసి పెడుతూ ఉంటాను. వెరైటీ రైస్ అంటే బిర్యానీలు, అలాగే ఫ్రైడ్ రైస్లు, ఆయిల్ ఫుడ్ కాకుండా క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, పుదీనా రైస్, కొత్తిమీర ఇలా రైస్లు వెరైటీగానే చేసి పంపిస్తూ ఉంటాను. ఒక్కోసారి జీరా రైస్, దాల్ తడకా చేస్తాను. ఇలాంటివి పిల్లల బాక్స్లో మనం పెట్టేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా తినేసి వస్తారు. లేదంటే కలుపుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. మనం ఇంట్లో కలిపి పంపించినా కూడా చప్పగా అయిపోద్ది కాబట్టి తినరు. సో అందుకని సమ్టైమ్స్ కోకోనట్ రైస్ కూడా చేస్తాను. కోకోనట్ పాలు అది వేసి చాలా బాగుంటుంది. నేను మీతో షేర్ చేసుకున్నానో లేదో గుర్తులేదు నాకైతే. మార్నింగ్స్ అదే చెప్పాను కదా, టైం ఉండదు, పిల్లలకి లేట్ అయిపోతుందని చెప్పి వీడియోస్ ఏమీ షూట్ చేయను. నెక్స్ట్ వచ్చేసి ఇక అవే రైస్లు మనం ఇంట్లో ఉన్న వాళ్ళం మనం తినలేం కాబట్టి, అండ్ ఆఫీస్కి కూడా మా వారికి అలాంటివి ఎప్పుడైనా ఒకసారి రేర్గా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా రైస్లు అంటే కష్టం కాబట్టి కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. సో అందువల్ల వంట నాకు కొంచెం ఒక 2.5 hours అయితే పడుతుంది. మార్నింగ్స్ టైంలో 5:30, 5:15కి అలా స్టార్ట్ చేస్తాను వంట. 7:30 వరకు వంటే నడుస్తూ ఉంటుంది నాకు. వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటా. వెజల్స్ వాష్ చేసిన తర్వాత ఈరోజు నేను వెజల్స్ కొన్ని అయితే డిష్ వాషర్లో వేస్తున్నాను, ఇంకొన్నే ఉన్నాయి కాబట్టి అవి చేత్తో వాష్ చేయాలి. అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈలోపు కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, మనీ ప్లాంట్, అవి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ లేవు, దాదాపు పోయాయి. ఊర్లో అలా వెళ్తూ ఉంటాం కాబట్టి ఉండట్లేదు. ఉన్న వరకు ఉన్న వాటిని కొంచెం సేపు ఎండలో పెట్టేసి ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. రెగ్యులర్ బేసిక్లో నాకు ఈ పనులు నడుస్తూనే ఉంటాయి ఇంట్లో. ఇంటిని మనం ఎలా నీట్గా పెట్టుకుంటామో, డెకరేటివ్గా పెట్టుకుంటామో, సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటిని క్లీన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పి మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాము అంటే మనకే ప్రాబ్లమ్. సో అందుకని చెప్పి నన్ను నేను కూడా నెగ్లెక్ట్ చేసుకోను. అసలు ఫుడ్ విషయంలో అయినా, డైట్ విషయంలో అయినా మనము ఇంటిని ఎలా నీట్గా పెట్టుకుంటామో మనం కూడా నీట్గా ఉండాలి. నీట్గా డ్రెస్అప్ అయితే కూడా మనల్ని మనం చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సమ్టైమ్స్ డైట్ అంటే నేను తినకుండా డైట్ చేస్తానని కాదు, అన్ని రకాల ఫుడ్ అయితే హ్యాపీగా తింటాను, లిమిట్తో తీసుకుంటా అన్నమాట. టైం టు టైము ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ అలాంటివేవి నెగ్లెక్ట్ చేయను. నేను టైం టు టైమే ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉంటా అన్నమాట. అండ్ ఇక్కడైతే ఫేస్ ప్యాక్ కూడా కలుపుకున్నాను. ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. పనులు చేసుకుంటూనే సెల్ఫ్ కేర్ తీసుకోవచ్చు. వెజల్స్ వాష్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనేసి కలిపి అయితే పక్కన పెట్టాను. బాగా సెన్సిటివ్ స్కిన్ అది, సో పడదు అని చెప్పి నేను శనగపిండి, కర్డ్, పసుపు కలిపి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ పెట్టుకుంటాను వీలైతే, లేకపోతే 2 weeksకి ఒకసారైనా పెట్టుకుంటాను. ఫేస్కి మాత్రమే పెట్టుకుంటారు కదా చాలామంది, అలా కాకుండా నెక్కి, తర్వాత వేళ్ళకు కూడా పెట్టుకోండి.
దానివల్ల ఏంటంటే వేళ్ళు, మన చేతి వేళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నేనైతే మాత్రం కేర్ తీసుకుంటాను. ఎందుకంటే మనం ఎక్కువ ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల వేళ్ళన్నీ కూడా ముడతలు పడినట్టు అనిపిస్తాయి కదా. కానీ ఈ ప్యాక్ పెట్టడం వల్ల కొంచెం టైట్నింగ్గా కూడా వేళ్ళు యూజ్ అవుతుంది ఈ ప్యాక్. రేర్గా మంత్లీ వన్స్ అలా పెడుతూ ఉంటాను వేళ్ళకి. మనకే రిజల్ట్ తెలిసిపోతుంది. నా తరపున మీకు చిన్న టిప్, ఏదైనా సరే నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఉంది అంటేనే మీ వరకు షేర్ చేసుకుంటాను, లేకపోతే అసలు చెప్పను వీడియోస్లో. ఇకపోతే వెజల్స్ కొన్నే ఉంటాయండి, డిష్ వాషర్లో దాదాపు వెళ్ళిపోతాయి. కొన్నే ఉంటాయి కాబట్టి చేత్తో వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టాను. ఎండ స్టార్ట్ అయింది, 9:15 9:20 అవుతోంది టైము. గుమ్మం ముందు ఈలోపు ఊడ్చేసి తడిబట్ట పెట్టాను. ముగ్గు కూడా వేసుకున్న తర్వాత అప్పుడు కిచెన్లోకి వచ్చానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కౌంటర్ టాప్ అంతా కూడా సోప్తో క్లీన్ చేసుకున్నాను ఈరోజు. ఇలా సోప్తో క్లీన్ చేసుకోవడం వల్ల మెలమెల మెరిసిపోతుంది అసలు కౌంటర్ టాప్. ఈరోజు వీడియోలో అయితే కొన్ని టాపిక్స్ నేను పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను కదా, ఈ పనులకి రిలేటెడ్గా కాకుండా కొన్ని టాపిక్స్ మాట్లాడదాము అనేసి అనుకున్నాను. మనకు వచ్చిన కామెంట్స్లోవి కామెంట్ చేసిన అమ్మాయి అయితే నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్, నాకు చాలా రిలేటెడ్, మనసుకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కామెంట్ చేస్తే షూర్గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ రిప్లై ఏంటంటే ఒక లైన్తో పెట్టేది కాదు, అందుకని చెప్పి ఇందులో చెప్దాం అనుకుంటున్నాను. చెన్నైలో స్కూల్ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి అడిగారు కాబట్టి చెప్తాను. ఒక్కొక్క స్కూల్ని బట్టి, ఒక్కొక్క ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి స్కూల్ ఫీజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి కూడా డిఫరెంట్గానే ఉంటాయి. అన్ని స్కూల్ ఫీజెస్ ఒకటిగానే ఉంటాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్గా ఫీజెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళ చార్ట్ మనకిస్తారు కాబట్టి అప్పుడు మనం చెక్ చేస్తే తెలిసింది. కానీ మనకు ఆ స్కూల్లో స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు అండ్ అవన్నీ కూడా మనం కనుక్కున్న తర్వాతే పిల్లల్ని స్కూల్లో వేస్తాం కదా. బట్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కూడా స్కూల్లో కొలాబరేట్ అయ్యి ఉంటున్నారు. వాళ్ళే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, లేదు అంటే వేరే బ్రాంచ్తో అలాగా కొలాబరేట్ అయ్యి ఉంటున్నారు కదా, అదే వేరే స్కూల్స్ వాళ్ళతో. బట్ ఆ ఫీజు స్ట్రక్చర్ వేరుంటుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో అయితే మేము జాయిన్ చేపియాలి అనుకోవట్లేదు. అనుకున్న వాళ్ళకి మాత్రం 1,30,000 అలా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ బ్యాచ్కి అయితే మాత్రం 3 lakhs వరకు పడుతుంది, డబల్ ఉంటుందన్నమాట ఫీజు అయితే మాత్రం 1,30,000 అలా ఉంటుంది. అడిగారు కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. అది కూడా అన్ని స్కూల్స్ ఫీజెస్ ఇలాగే ఉంటాయని మాత్రం నేను చెప్పలేను. ఒక్కొక్క స్కూల్ని బట్టి చెప్పాను కదా, ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అయితే ఒక రకంగా ఉంటుంది, సపరేట్గా స్కూల్ ఫీ అయితే అలా ఉంటుంది. ఫీజు డీటెయిల్స్ అయితే అవన్నమాట. నేను ఒక లైన్లో చెప్తే అర్థం కాదు కదా అని చెప్పి ఇలా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం అని చెప్పి వీడియోలో చెప్తానని చెప్పాను. ఇకపోతే బొద్దింకలు రాకుండా మెడిసిన్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. మెడిసిన్ కూడా మీకు వీడియోలో చూసుంటే అర్థమయ్యి ఉంటుంది కదా, హిట్ జెల్. అదేంటంటే నేను కిచెన్ క్లీన్ చేసినప్పుడు సమ్టైమ్స్ ఆ జెల్ అనేది పెట్టేస్తాను అలా కార్నర్స్లో. మీకు వీడియోలో చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. బట్ నేను ఇప్పుడు అక్కడక్కడ అప్లై చేయలేదు. ఎందుకంటే నేను ఇంకా ఉగాది వస్తుంది కదా, కిచెన్ డీప్ క్లీన్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అప్పుడు ఎలాగో జెల్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చీమలు అవి కూడా రాకుండా ఉంటాయి. నాకైతే ఇది వరకు ఒకసారి చీమలు ఉన్నప్పుడు సమ్మర్లో వస్తూ ఉంటాయి కదా, నాకు చీమలు కూడా పోయినట్టు అనిపించింది. లాస్ట్ ఉగాదికే కిచెన్ అది క్లీన్ చేసినప్పుడు అక్కడక్కడ జెల్ డాట్ లాగా పెడతాను. మాకు బొద్దింకలు లేని దానికి ఎందుకులే అని చెప్పి ఒక్కొక్కసారి అయితే వదిలేస్తాను, కానీ 6 monthsకి ఒకసారో అలా అయితే పెడతాను. అస్సలు బొద్దింకలు కానీ చిన్న ఏవైనా
పురుగులున్నా అలాగే చీమలున్నా రాకుండా కిచెన్ అనేది నీట్గా వెల్ మెయింటైన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం అక్కడక్కడ డాట్ అయితే పెట్టి ఉంచుతాను. బల్లులు అయినా తిరుగుతాయి కదా, ఎప్పుడైనా ఒకటి అరా బల్లి వచ్చినా కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి ఏమో ముందు జాగ్రత్తతో ఆ జెల్ అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఒక 2 టైమ్స్ ఏమో యూజ్ చేశాను కానీ ఇంకా యూజ్ చేయలేదు. అదే జెల్ అండి, బాగా వర్క్ అవుతుందంట. మా ఫ్రెండ్స్ యూజ్ చేశారు ఈ జెల్లే. సో వాళ్ళు చెప్పడం వల్లే నేను సేఫ్గా ఇంట్లో అయితే తెచ్చిపెట్టుకున్నాను. మ్యాక్సిమం నేను కిచెన్ను చాలా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. ఎప్పటికప్పుడు ఒకేసారి సర్దలేకపోయినా కూడా ఒక్కొక్క షెల్ఫ్ వారంలో ఒకసారి తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని, బాగాలేనివి షెల్ఫ్ మరీ గజిబిజిగా అయిందంటే తీసేసి ఒకసారి పొడి క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ సర్ది పెట్టుకుంటాను. అలా నీట్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల నాకైతే బొద్దింకలు లేవు, రాకుండా కూడా మెడిసిన్ యూజ్ చేస్తా అన్నమాట. ఫుల్ క్లారిటీ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను నా రిప్లై ద్వారా. మార్నింగ్ అంతా కూడా ఆ వర్క్స్ చేసుకున్నాను, ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. టెడీ స్కూల్ నుంచి వచ్చింది, అలాగే ధనుష్ కూడా కాలేజ్ నుంచి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఈవినింగ్ ఇలా చేస్తూ కొంచెం వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను. నేను ఈరోజు వీడియోకి తగ్గట్టుగా టాపిక్స్ ఏమీ మాట్లాడలేదు. అదర్ టాపిక్స్ చెప్పాను కదా, కామెంట్స్ రావడం వల్ల ఆ కామెంట్స్కి రిలేటెడ్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ మొక్క చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఒక చిన్న మొక్క ఉన్నా కూడా ఇంట్లో. నేను అలా డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టెడ్డీ బెడ్రూమ్లో ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. అందుకేనా దాని మీదకేనా చేస్తున్నావు? అవును అవును, మొన్న చూపించాను వీడియోలో. ఇది నాకు రాదు, చూపిస్తావా నాకు? ఎంత ఈజీగా చేసేస్తున్నావు. ఇది మాత్రం ఓన్గా చేస్తున్నావు కదా, చూసావా? నేను ఎక్కడ చూడలేదు. అవునా, బాగుంది. నేను యాక్చువల్లీ ఒక లైన్తో స్టార్ట్ చేశాను, జస్ట్ సింగిల్ లైన్తో. సో ఆ సింగిల్ లైన్ నుంచి నేను కంటిన్యూ చేస్తే ఇలా వచ్చేసింది. ఓకే, అసలు నాకు ఎలా వస్తుందో కూడా తెలీదు, వచ్చింది కంటిన్యూ చేస్తున్నాను అంతే. నాకు ఒక్కసారి చూపించు ఇది ఎలా చేస్తావో. ఏది ఇలా చూపించు. ఓకే, సూపర్ ఉంది. సైజ్ చెప్పు ఎంత అని. అది టీపై మీదకి హాల్లో ఉంది కదా, అక్కడ నేను చూపిస్తాను ప్లేస్. ఆ ఊలు మొత్తం పడుతుందా? అంత అవసరం లేదు, సరిపోద్ది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఇది అయిపోతేనే నీకు చూపించగలుగుతాను అనుకొని. ఓకే ఓకే, సరిపోద్ది అనుకుంటాను. ఓకే, కర్రీ ప్రిపేర్ చేస్తాను, ఇంకా తిందాందా. టెడ్డీ అయితే బెడ్రూమ్లో మూవీ పెట్టుకొని ఊల్తో చిన్న మ్యాట్ ఒకటి ప్రిపేర్ చేయమంటే చేస్తూ ఉంది. తను ఓన్గా చేస్తుంది అనమాట. ఎలా కుట్టాలో చూయించాను ఊల్తో, బట్ ఈ డిజైన్ అయితే నాకు రాదు. టెడ్డీ ఓన్గానే చేసుకుంది. ఫైనల్లీ ఇలా చేసి ఇచ్చింది అనమాట. టెడ్డీ ఖాళీ ఉండదు, డ్రాయింగ్ ఇలా చేసుకుంటూ ఉంటుంది. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షూర్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనండి, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.